దేవుని వాక్యంలోని మనం ధ్యానం చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభా ఏ వాక్యం ధ్యానం చేయాలి, ఏ వాక్యం మరి నీ ప్రజలతో నువ్వు మాట్లాడాలని ఉద్దేశిస్తున్నావని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసిన వాక్య భాగము ఆదికాండము 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి మనందరం చదువుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. 3వ వచనం, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. సో 11వ అధ్యాయం మొదటి భాగంలో మనం గమనిస్తే భూమి మీద అంతటా ఒకే భాష ఉండేదంట. చూడండి, ఈ రోజుల్లో ప్రపంచంలో ఎన్ని భాషలు, స్క్రిప్ట్ లేని భాషలు కూడా చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొండ జాతి వారు మాట్లాడే భాషలు, కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్లో, కొన్ని ఐలాండ్స్లో ఉన్న ప్రజలు మాట్లాడే భాషకు ఇంకా స్క్రిప్ట్ అంటే వాటిని అక్షర రూపంలో ఇప్పటివరకు రాసిన వారు లేరు. అది జస్ట్ వాళ్ళు మాట్లాడే భాష తప్ప ఆ భాషకు అక్షరాలు ఇవేమి కూడా లేవు. ప్రపంచంలో ఇన్ని భాషలు వచ్చాయి, బట్ ఇన్ని భాషలు అసలు ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యాయి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మనిషి మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానము ఉంది. అసలు మనిషి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఫస్ట్ ఎవరు పుట్టారు, పురుషుడు పుట్టాడా, స్త్రీ పుట్టిందా, పుట్టారా, దేవుడు కలుగజేశారా అని ఎన్నో ప్రశ్నలు కదండి. మనిషి మనసులో ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రశ్న కూడా మనకు వచ్చే ఉండొచ్చు, అసలు ప్రపంచంలో ఇన్ని భాషలు ఎవరు కనిపెట్టారు, అసలు భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచన చేస్తే దానికి సమాధానం ఆదికాండం 11వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నాం. అప్పటి వరకు భూమి మీద ఉన్న వారందరూ ఒకే భాష మాట్లాడుతూ ఉండేవారంట. కానీ ఒకానొక సందర్భం వచ్చేసరికి దేవుడు ఆలోచన చేసి, దేవుడు ప్లాన్ చేసి మనుషుల భాషలన్నింటినీ మార్చేశాడు ఆయన. అక్కడ దట్ ఈస్ ద బిగినింగ్ అండ్ ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్ లాంగ్వేజెస్. మనుషుల యొక్క భాషలు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ భాషలన్నీ కూడా ఒరిజినేట్ అయింది అక్కడ, మరి ఆదికాండం 11వ అధ్యాయంలో అని మనం గుర్తించాలి. సో ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులందరూ ఒకే చోట ఉన్నారంట. దేవుడు ఇంత విశాలమైన విశ్వాన్ని సృజించి, మీరు భూమిని విస్తరించి నిండించండి, లోపరుచుకోండి ఆదాము హవ్వను సృజించిన తర్వాత వారిని ఆశీర్వదించాడు. సో గాడ్స్ ప్లాన్ ఏంటంటే, దేవుని ప్రణాళిక ఏంటంటే మనిషి ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించి ప్రపంచాన్నంతటిని నిండించాలి అని దేవుడు ఆలోచన చేస్తే, ఇక్కడ మనుషుల యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచనకు, దేవుని ప్రణాళికకు విభిన్నంగా ఉంది. చూడండి, చాలాసార్లు దేవుని ప్రణాళికలు మన పక్షంగా ఒక రకంగా ఉంటాయి, మనం వేసుకునే ప్రణాళికలు మరో రకంగా ఉంటాయి. చాలాసార్లు అసలు మనం ఆలోచన చేసేటప్పుడు, ప్లానింగ్ చేసుకునేటప్పుడు, ప్రణాళికలు వేసుకునేటప్పుడు అసలు నేను చేస్తున్న ఈ ప్రణాళిక దైవ చిత్తానుసారమేనా కాదా, నేను చేస్తున్న ఈ ప్రణాళిక దేవుడు అంగీకరిస్తాడా లేదా, దేవుడు ఆమోదిస్తాడా లేదా అని చాలాసార్లు ఆలోచించాం. నాకేది ఇష్టమో అది నేను కోరుకుంటాను, నాకేది ఇష్టమో అది జరగాలని ఆశిస్తాను, నా చిత్తానుసారంగా నేను ప్రణాళికలు వేసుకుంటానని మనం వేసుకుంటూ ఉంటాం. ఆదికాండం 11వ అధ్యాయంలో కూడా అప్పట్లో జీవించిన ప్రజలందరూ ఒక దగ్గరకు వచ్చి ఒక ప్లానింగ్ చేసుకున్నారంట. ఆ ప్లానింగ్ ఏంటంటే 4వ వచనం, మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక్క పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనిచుండగా. అందరి దగ్గరకు వచ్చారు, మంచిదే, యూనిటీ స్ట్రెంగ్త్ అంటారు కదండి, ఐకమత్యమే మహాబలం. ఒక పెద్ద పాము వచ్చిన చీమల దగ్గరికి చీమలన్నీ కలిసి ప్లానింగ్ చేసుకుంటే బలమైన పామును చీమలన్నీ కూడా చంపేయగలం కదండి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్న మారల్ స్టోరీస్. యూనిటీ స్ట్రెంగ్త్. ఒక కుటుంబంలో కూడా ఐకమత్యం ఉంటే ఆ కుటుంబం మీద అంత ఈజీగా ఎవరు దాడి చేయలేరు. సంఘంలో విశ్వాసులందరూ కూడా ఐకమత్యంతో, ఏక మనసుతో ఉంటే అపవాదిని కూడా మనం ఎదిరించవచ్చు. చాలాసార్లు అపవాది ఏం చేస్తాడంటే మనలో మనకే కలహాలు సృష్టించేస్తూ ఉంటాడు, మనలో మనకే మనస్పర్ధలు, మనలో మనకే మనసు కలవదు, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు, ఒకరు రైట్ అంటే ఇంకొకరు లెఫ్ట్ అంటూ ఉంటారు. అందుకని కుటుంబాలు, కొన్నిసార్లు సంఘాల్లో కూడా భయంకరమైన గందరగోళాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే ఐకమత్యము లేకపోవడం. వేర్ దెర్ ఇస్ నో యూనిటీ the devil will prevail. అపవాది చెలరేగిపోతాడు ఐకమత్యం లేని చోట. ఇక్కడ ప్రజలందరూ ఐక్యమయ్యారు, కానీ ద సాడ్ థింగ్ ఇస్, బాధపడాల్సిన విషయం ఏంటంటే దేవునికి విరోధంగా ప్రజలందరూ ఏకమయ్యారండి. దేవుని ప్రణాళికను తెలుసుకోకుండా, దేవుని ఆలోచన తెలుసుకోకుండా వీళ్ళు అనుకున్నారు మనుషులంగా మనం అనుకుంటే మనం సాధించలేనిది ఏదైనా ఉందా, మనుషులంగా మనం ఏదన్నా అనుకుంటే అసలు ఈ ప్రపంచంలో మనం శాసించలేనిది, సాధించలేనిది లోకంలో ఏమీ లేదని అందరి దగ్గరకు వచ్చి వాళ్ళు వేసుకున్న ప్రణాళిక ఏంటంటే ఆకాశాన్ని అంటే ఒక గొప్ప శిఖరాన్ని కడదాము. ఈ రోజుల్లో చాలా మంది చాలా ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దుబాయ్ వెళ్తే బుర్జ్ ఖలీఫా అని ఉంటుంది, చాలా ఎత్తైన బిల్డింగ్ అది. మేము లాస్ట్ ఇయర్ అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది కానీ ఇంకా అంతగా ఎక్కువగా ప్రబలలేదు. జనవరి టైంలో ఫ్యామిలీగా మేము దుబాయ్ వెళ్ళడం జరిగింది. అక్కడ మీటింగ్స్ కొరకు వెళ్ళాము. సాయంత్రం సమయంలో మీటింగ్స్ ఉంటే పగల టైంలో వెళ్ళాం కాబట్టి సిటీ చూద్దామని వెళ్ళినప్పుడు బుర్జ్ ఖలీఫా అనే బిల్డింగ్ ఎక్కితే అది 100 అంతస్తుల పైన ఉందన్నమాట. అంత ఎత్తు, మోర్ దెన్ 100 ఫ్లోర్స్ ఆ బిల్డింగ్లో ఉన్నాయి.
అమెరికా దేశంలో న్యూయార్క్ అనే పట్టణానికి వెళ్తే మహానగరం, సిటీ ఆఫ్ స్కై స్క్రాపర్స్ అంటారు. అక్కడ కొన్ని స్ట్రీట్స్లో మనం నడుస్తూ ఉంటే అన్ని తల ఎత్తి చూస్తే కానీ మనకు బిల్డింగ్స్ కనబడవు. తల ఎత్తి చూస్తే కూడా అసలు ఆ బిల్డింగ్ టాప్ మనకు కనబడదు అనమాట. అంత ఎత్తైన శిఖరాలు. ఈరోజు మనిషికి ఉన్న టెక్నాలజీని బట్టి, మనిషి దగ్గర ఉన్న మెషినరీ పరికరాలు, ఈ సివిల్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరూ కలిసి అద్భుతమైన బిల్డింగ్స్ కడుతున్నారు. ఆదికాండంలో కూడా మనుషులందరూ ఏకమై అనుకున్నారంట, ఆకాశానికి అంటే ఒక గొప్ప శిఖరాన్ని మనము కట్టుకుందాము. ఎందుకు కడదాం అనుకున్నారు అంటే అది ముఖ్యం అండి. చూడండి, మనం ఏ పని చేయాలనుకున్నా ఆ పని ఎందుకు చేస్తున్నాం ఒక కారణం ఉంటుంది, అవునా కదా? మనం ఏ పని చేసినా ఆ పని వెనకాల ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఎవరు ఏ పని కూడా చేయరు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఏంటి? అందరం చక్కగా ఇంట్లో క్షేమంగా ఉండాలి, ఆ ఇల్లు మనకి సదుపాయంగా ఉండాలి, పిల్లలు క్షేమంగా ఉండాలి, దొంగల బారిన మనం పడకుండా. లేకపోతే ఒక ఇరుకు ఇంట్లో ఉంటుంటే కొంచెం విశాలమైన ఇల్లు ఉంటే బాగుండు, ఇంకొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు, ఇంకొంచెం పనులు బాగా చేసుకోవచ్చు, ఇంకొంచెం సదుపాయంగా ఉంటుందని ఏదో ఒక ప్లానింగ్తోనే మనం ఒక పని చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రజలందరూ ఏకమయ్యి ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కడదాం అనుకున్నారు. ఎందుకు ఆకాశాన్ని అంటే శిఖరం? ఇప్పుడు అది కట్టకపోతే ఏమవుతుంది, ఎందుకు కడుతున్నారు అని ఆలోచన చేస్తే, పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. మనందరికీ పేరు రావాలి, గొప్ప పేరు. గొప్ప శిఖరం కట్టాము, ఆకాశాన్ని అంటే శిఖరం కట్టాము అనే గొప్ప పేరు సంపాదించుకోవాలని ఆ గొప్ప శిఖరాన్ని కట్టారు. సో ఇక్కడ మనుషులు దేనికోసం ఆలోచిస్తున్నారంటే వారి పేరు కొరకు ప్రాకులాడుతున్నారు. ఇప్పుడు ఒక మందిరం గొప్పగా కడదాము అని ఆలోచించుంటే దేవుడు చాలా సంతోషించేవాడేమో బహుశా. కానీ ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నది ఏంటంటే గొప్ప శిఖరం కడదాం, ఎందుకంటే మా శక్తి, మా బలము, మాకున్న టాలెంట్ ఏంటో చూపించుకోవాలని. అయితే మనుషులు మాట్లాడుకున్న మాటలు దేవుడు విన్నాడంట. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు మనం చేసే పనులే చూస్తాడు కానీ మనం మాట్లాడుకునే మాటలు విండేమో అని. మనం కొన్నిసార్లు చూడండి, ఇతరులు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే కొంతమంది చెవులు ఇలా పెట్టుకొని వింటూ ఉంటారు, అమ్మో వాళ్ళు ఏం మాట్లాడేసుకుంటున్నారో అని. కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఇద్దరు దగ్గర చేరితే కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళు నా గురించే మాట్లాడేసుకుంటారు, పాప వాళ్ళు ఇంకేదో మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు వీళ్ళని చూడగానే కొంచెం ఇలా అనగానే అదిగో నేను అనుకున్నానా నా గురించే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏదో నా గురించి చెప్పేసుకుంటున్నారు, వాళ్ళకి నేనంటే ఇష్టం ఉండదని లేని పోని ఊహించుకొని బాధపడిపోతూ ఉంటాం కొన్నిసార్లు, అవునా కదా? చాలాసార్లు మనకి మాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి మాటలు వినడం అంటే ఇంట్రెస్ట్. ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వినేస్తూ ఉంటారు. టీవీ 9లో ఒక న్యూస్ నేను చూశాను, ఒక ఆమెకు పెళ్ళవట్లేదంట. ఇప్పుడు ఆమెకి పెళ్ళవాలంటే ఏం చేయాలని అందరి దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతుంది. సలహాలు అడుగుతుండేసరికి ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళారు. అతని ఈవిడ చేతి రేఖలు అవన్నీ చూసి చెప్పాడంట, నీకు ఒక దోషం ఉందమ్మా, ఆ దోషం పోతే కానీ నీకు పెళ్ళవదు, అందుకని ఒక మైనర్ బాలుడిని నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పారంట. చెప్పేసరికి ఈవిడ ట్యూషన్ చెప్తుందంట. ఈ మేడం గారు ట్యూషన్ టీచర్ అంట. ఆమె దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లో ఒక అబ్బాయికి చెప్పిందంట, వారం రోజులు నువ్వు నా దగ్గరే ఉండాలి, బాగా చదువు చెప్పేస్తాను, క్లాస్ ఫస్ట్ వచ్చేస్తాను. కానీ వీడికేం తెలుసు పాపం, ఈవిడ మాస్టర్ ప్లానింగ్, బ్యాగ్, బట్టలు అన్నీ సర్దేసుకొని టీచర్ ఇంటికి వచ్చేసాడు. ఆ వారం రోజుల్లో మధ్యలో ఈ అబ్బాయిని పెళ్లి కొడుకుని చేసేసి ఈ అబ్బాయిని పెళ్లి చేసేసుకుందంట టీచర్ పెళ్లి చేసుకుంది, ట్యూషన్ కూడా చెప్పినట్టుంది. ఆ తర్వాత మళ్ళీ వారం రోజులు అయ్యాక వాళ్ళ ఇంటికి సూట్ కేసు సర్ది పంపించేసింది. వాడి ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పాడంట, మా టీచర్ నన్ను ఏమన్నా అర్థం ఉందండి, అసలు ఎవరిని వెళ్ళి అడిగింది సలహా, అడిగిన అతను ఏం చెప్పాడు, అతను చెప్పింది చేస్తే పోతుందని ఈమె యొక్క గుడ్డి నమ్మకం ఉంది చూసారా. చాలాసార్లు మనిషి దేవుడు మాట నమ్మడం చేతకాట్లేదు కానీ బుద్ధి లేని మాటలన్నీ నమ్ముతున్నాం, చాలాసార్లు వ్యర్థమైన మాటలన్నీ నమ్ముతున్నాం. ఒక మైనర్ బాలుని పెళ్లి చేసుకున్న తర్వాత ఈవిడకి పెళ్ళి అవుతుందా? అది ఏమన్నా నమ్మడానికి కూడా నమ్మశక్యంగా లేదు. అది చాలా ఫూలిష్నెస్గా అనిపిస్తున్న చాలామంది కొన్ని మూఢ నమ్మకాలు, మూఢాచారాలు, ఏదో ఎవరో చేతిలో రేఖలు చూసి ఇది అది అని చెప్పగానే దాన్ని నమ్మేసేవాళ్ళు. ఇల్లంతా కట్టుకున్న తర్వాత ఇది అది కాదు మీకు అందుకే యాక్సిడెంట్ అయిందని ఎవరైనా చెప్పగానే మొత్తం ఇల్లంతా పడగొట్టేసి మళ్ళీ కట్టేస్తుంటారు. చాలా మందిని చూడడం లేదా? రాజమండ్రి దగ్గరలో బిల్డింగ్ ఉందండి, చాలా పెద్ద బిల్డింగ్ అది, కానీ కొన్ని సంవత్సరాల నుండి స్లాబ్లన్నీ వేశారు కానీ గోడలు లేపట్లేదు. ఏంటి పరిస్థితి అంటే ఎవరో చెప్పారంట, ఒకవేళ ఆ బిల్డింగ్ మొత్తం కట్టేస్తే ఆ బిల్డింగ్ ఓనర్ చచ్చిపోతాడని. అందుకని పాపం అన్ని లక్షలు పెట్టి స్థలం కొని స్లాబ్లన్నీ వేసేసి ఆ బిల్డింగ్ మాత్రం కట్టకుండా వదిలేశారు. కారణం ఏంటంటే ఎవరో చెప్పిన ఏదో మాటను నమ్మి. నువ్వేం వింటున్నావో చాలా ముఖ్యం. వ్యర్థమైన మాటలు వినడం నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు విన్న మాటలు నీ జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ద వర్డ్స్ యూ హియర్ విల్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్, విల్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ యువర్ డెస్టినీ. నీ జీవితంలో నువ్వు వినే మాటలు నీ బ్రతుకును, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రభావితము చేస్తాయి. సో మనం ఏం వింటున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం మాట్లాడుతున్నామో ఇంకా అంతకంటే జాగ్రత్తగా చూసుకోవాలి. చాలాసార్లు అనుకుంటాం, నేను విన్న మాటలు దేవుడు వినడానికి అంత టైం ఉంటుందా అనుకుంటాం. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క సామర్థ్యాన్ని నిజంగా మనం అంచనా వేయలేమండి. ఇప్పుడు నేను ఒకేసారి 10 మంది మాట్లాడుతుంటే వినగలనా అండి? మనం ఎవరైనా వినగలవా? మహా అయితే 2 మాట్లాడితే వినగలమేమో. కొన్నిసార్లు ఈ మాటలు ఆ మాటలు కలిసిపోయి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, అవునా కదా?
కొన్నిసార్లు ఎప్పుడైనా ప్రార్థన అవసరతల కొరకు నిలబడితే ఇటో సిస్టర్ చెప్పేస్తుంటారు, ఇటో సిస్టర్ చెప్పేస్తుంటారు. రెండు వినాలని ట్రై చేసి ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళ పేరు వీళ్ళకి, వీళ్ళ పేరు వీళ్ళకి కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం కొన్నిసార్లు, అవునా కదా? 10 మంది వచ్చి చెప్తుంటే మనం హ్యాండిల్ చేయలేం. కానీ దేవునికి ఉన్న జ్ఞానం ఎంత గొప్పదంటే, ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఒకేసారి మనం ఎన్ని మాట్లాడినా అవన్నీ కూడా ఆయన చాలా జాగ్రత్తగా వింటూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా, దట్ ఈస్ హౌ గ్రేట్ అవర్ గాడ్ ఇస్. ఇప్పుడు దేవుడు మనుషులందరూ కలిసి వచ్చి ఆకాశాన్ని అంటే శిఖరం కడదాము అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు, అసలు వీళ్ళ శిఖరాన్ని ఎందుకు కట్టాలనుకుంటున్నారు అని వారి ఉద్దేశాన్ని దేవుడు తెలుసుకున్న తర్వాత వారు పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకుంటూ ఉంటే 5వ వచనం చూడండి, ఆదికాండం 11వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. దేవుడు మనం చేసే పనులు చూస్తాడండి, ఖచ్చితంగా చూడడానికి దిగి వచ్చాడండి. హల్లెలూయా. దేవుడు మన మాటలో వింటాడు, మనం చేసే పనులు కూడా చూస్తాడు. మామూలుగా చూస్తాడా, జాగ్రత్తగా చూస్తాడా? జాగ్రత్తగా చూస్తాడు. అర్థమవుతుందండి? ఎలా చేస్తున్నామో చూసి, ఎంత బాగా చేస్తున్నామో చూస్తాడు, ఎంత కేర్లెస్గా చేస్తున్నామో కూడా చూస్తాడు. కొంతమంది చూడండి, వాళ్ళ పని అంటే జాగ్రత్తగా చేసేసుకుంటారు. ఆఫీస్ పని అంటే అలా చేస్తారు, దేవుని పని అంటే ఇలా చేస్తారు. వాళ్ళ పని అమ్మో కదండి. ఇంట్లో ఫ్యాన్ ఎక్స్ట్రాగా తిరుగుతుంటే ఆపేస్తాం, ఆఫీస్లో అన్ని రూముల్లో లైట్లు ఫ్యాన్లు ఉండి జనాలు ఎవరు లేకపోయినా వెళ్ళిపోతుంటాం, మాకెందుకులే అన్నట్టు కదండి. ఇంట్లో చిన్న చెత్తకాయితం కనబడగానే ఎత్తేస్తామో, మా ఇల్లు శుభ్రంగా ఉండాలి. మందిరంలో ఏమన్నా చిన్న చెత్తకాయితం కనబడితే నాకెందుకు, నాకు అవసరం లేదు, నా విషయాలు నాకు పట్టింపు, ఇంకా వేరే విషయాలు నాకు పట్టింపు లేదు. దేవుడు మన మాటలు వింటాడు, మనం చేసే పనులు కూడా ఆయన చూస్తాడు. సో వారు కట్టబోతున్న ఆ కట్టడాన్ని చూడడానికి దేవుడు దిగొచ్చారంట. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి, 6వ వచనం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. బైబిల్ గ్రంథంలో దేవుడు తన గూర్చి తాను చెప్పుకుంటూ మనము అని వాడిన ఒక సందర్భం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైనా ఇది జాగ్రత్తగా చదివారండి? జాగ్రత్తగా చదివి ఉంటే మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు దేవుడు నేను దిగి వెళ్ళి చూస్తానని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, నేను వెళ్తాను అని రాసుకుంటాను, కానీ మనం వెళ్తామని రాసుకుంటానా? రాసుకోండి. కానీ ఇక్కడ దేవుడు మనము దిగిపోయి అని రాశారంటే త్రిత్వ దేవుడు, త్రియేక దేవుడు. మనం నమ్మేది ఏంటంటే వి బిలీవ్ ఇన్ ద ట్రయూన్ గాడ్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకళ్ళే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కాబట్టి ముగ్గురు దేవుళ్ళు అని అనడానికి లేదు. అర్థమవుతుందండి? అంతకుముందు మన పాతకాలంలో రేడియో కమ్ టేప్ రికార్డర్ ఉండేది, తెలుసా మీకు అది? రేడియో కమ్ టేప్ రికార్డర్. ఈ తరం పిల్లలకి ఎవరికి తెలియదు, టేప్ రికార్డర్సే తెలియదు వాళ్ళకి, ఓన్లీ సీడీ ప్లేయర్స్ తెలుసు. ఇప్పుడు సీడీ ప్లేయర్స్ కూడా పోతున్నాయి కదండి, సీడీలు కూడా ఎవరు వాడట్లేదు. ఇప్పుడు చిన్న చిన్న మెమరీ చిప్స్, మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్, వీటిని వాడుతున్నాం మనం. సరే, అప్పట్లో మా చిన్నప్పుడు టేప్ రికార్డర్ ఉండేది, దానిలో క్యాసెట్స్ పెట్టేవాళ్ళం కదా. దానిలో ఒక చిన్న బటన్ మనం ఆన్ చేస్తే రేడియో వచ్చేది. సో అది 2 వస్తువులు అంటే కాదు, ఒక వస్తువే, కానీ ఒక వస్తువే 2 పనులు చేస్తూ ఉండేది. ఇప్పుడు దేవుడు కూడా త్రిత్వమైన దేవుడు, ఒక్క వ్యక్తి, హీ ఈజ్ 3 in 1. ఇప్పుడు ఎలా అయితే టేప్ రికార్డరు, రేడియో కలిపి ఒక వస్తువుగా ఉందో, దేవుడు కూడా ఒక్క దేవుడే, కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. హీ ఈజ్ 1, ఆయన ఒక్క దేవుడే, కానీ ముగ్గురుగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించాలి. ఇప్పుడు దేవుడు అనుకున్న మాట ఏంటంటే, మనము వెళ్ళి మనుషులు చేస్తున్న ఈ పని చేయకుండా వారిని ఆటంకపరుద్దాము అని అనుకున్నాడు. దేవుడే గనక మనం చేసే ఏ పనినైనా ఆటంకపరిస్తే ఆ పనిలో మనం ముందుకు వెళ్ళగలమా? ఖచ్చితంగా. చూడండి, కొన్నిసార్లు మనం ఎక్కడైనా ఇల్లు కడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి ఎవరితో చెప్పించాలో వాళ్ళతో చెప్పిస్తే అడ్డు తొలగిపోద్ది, అవునా కదా? ఎవరైనా గవర్నమెంట్ ఆఫీస్లో వచ్చి బిల్డింగ్కి పర్మిషన్స్ లేవండి, ఇది ఎలా కడుతున్నారు అని ఎవరైనా మనల్ని వచ్చి అంటే, పై అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా కొంచెం ఫోన్ చేసి పలానా వారు వచ్చి మా పనిని ఆపుతున్నారు, వారికి చెప్పండి అంటే వారు ఆ అడ్డు తొలగిస్తారేమో. ఇప్పుడు భూమి అంతటికి రాజాదిరాజుగా దేవుడు ఉన్నాడు టాప్లో, ఆయనే మన పనిని ఏదైనా ఆపాలి అనుకుంటే ఇంకా అసలు ఆ పని ముందుకు వెళ్తుందండి? నో వే కదండి. దేవుడు ఒక పనిని ఆపాలనుకుంటే, ఆయన దాన్ని అడ్డు పెట్టాలనుకుంటే ఇంకా అడ్డును తీయగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు దేవుడు అనుకున్న ఆలోచన ఏంటి అని ఆలోచిస్తే 7వ వచనం, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అనుకొనెను. సో దేవుడు వచ్చి మనుషుల భాషలు తారుమారు చేసేసాడు. అప్పటి వరకు అందరూ ఒకే భాష మాట్లాడుకునేవారు. ఇటుకలు దమ్మంటే అది ఇటుకలు దమ్మన్నట్టుగానే అర్థమయ్యేది. కానీ ఇప్పుడు దేవుడు భాషలు తారుమారు చేయగానే ఒక ఆయన తెలుగులో మాట్లాడుతున్నాడు, ఒక ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఒక ఆయన గ్రీక్లో మాట్లాడుతున్నాడు, ఒక ఆయన స్పానిష్లో మాట్లాడుతున్నాడు, ఇంకొక ఆయన మలయాళంలో మాట్లాడుతున్నాడు, ఇంకొక ఆయన తమిళ్లో మాట్లాడుతున్నాడు. ఒకరి భాష ఒకరికి అర్థం అవట్లేదు. ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోతే పని ముందుకు వెళ్తుందా, ఆగిపోద్దా? ఒకటి తెమ్మంటే ఒకటి తెస్తున్నారు, ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తున్నారు, ఇక్కడ కట్టమంటే కూలగొడుతున్నారు. అంటే వారి మధ్యలో ఉన్న యూనిటీ పోయింది. వారు చేతితో కష్టపడి ఒక ఉన్నతమైన పని చేయాలనుకున్నారు, కానీ వారి చేతి పనిని మాత్రం దేవుడు, గాడ్ డిడ్ నాట్ అప్రూవ్.
127వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే 127వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు కట్టాలనుకోకపోతే, దేవుడు నీ పనికి సహకరించకపోతే నువ్వెంత ప్రయాసపడినా ఆ ప్రయాస వ్యర్థమే. చాలా మంది నాకు చెప్తుంటారు, చాలా కష్టపడి చదువుతున్నానక్క, 1 మార్క్లో ఉద్యోగం పోతుంది, 1 మార్క్లో క్వాలిఫై అవ్వలేకపోతున్నాను, 1 మార్క్లో మిస్ అవుతుంది జాబ్, లాస్ట్ రౌండ్ వరకు వెళ్తున్నాను కానీ అక్కడ నేను సఫలత చూడలేకపోతున్నాను. బహుశా ఇప్పటి వరకు నీ స్వంత శక్తి మీద, నీ జ్ఞానం మీద, నీ యొక్క హార్డ్ వర్క్ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని కష్టపడ్డావేమో. ఇప్పుడు దేవుని కృప మీద ఆధారపడు. ప్రభువా, నా వంతు నేను చేయాల్సిన కృషి నేను చేస్తున్నాను, నా యొక్క కష్టం నేను పడతాను, కానీ నీవు నా జీవితాన్ని కట్టకపోతే, నీ చెయ్యి నాకు తోడుగా లేకపోతే, నీ సహాయము, నీ తోడ్పాటు నాకు లేకపోతే నేను చేసే ఏ ప్రయత్నం కూడా ఫలించదని నాకు బాగా అర్థమైంది. కొన్నిసార్లు మనం మన శక్తి మీద ఆధారపడినంతగా దేవుని మీద ఆధారపడి చదివితే మార్కులు వస్తాయి కానీ ప్రార్థన చేసుకుంటే వస్తాయా? అంటే కొంతమందికి ఇలాంటి ఫిలాసఫీలు ఉంటాయి. కొంతమందికి చదవరుగానే ఓన్లీ ప్రార్థన చేసుకొని మార్కులు వచ్చేయాలంటారు, అది కూడా వర్కౌట్ అవ్వదు. అర్థమవుతుందండి? కొంతమంది ఏమీ చదవకుండా, అసలు ఏమీ చదవలేదక్క ఫస్ట్ ర్యాంక్ రావాలని ప్రార్థన చేయండి అంటే నేను అంటాను, వెళ్ళిపో అంటాను. ఎందుకంటే నువ్వు ఏం చదవకపోతే ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది? కనీసం నీకు పాస్ అవ్వమని నేను ప్రార్థన చేయగలనేమో కానీ నీకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వమని మాత్రం నేను ప్రార్థన చేయలేను. కొంతమంది ఇలా ఉంటారు, అసలు ఏ ప్రయత్నం చేయకుండా అన్నీ, ఒక ఉద్యోగం మా ఇంటికి నడుచుకుంటూ రావాలక్కంటే ఎలా వస్తుందమ్మా? నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేయాలి, నువ్వు పడాల్సిన కష్టం నువ్వు పడాలి. ఇంకొంతమంది ఉంటారు, ఇంకొక ఎక్స్ట్రీమ్, వాళ్ళు ఏంటంటే అంతా నేను కష్టపడితేనే నేను సంపాదించుకున్నాను, నా కష్టమే, నా జ్ఞానమే, నా తల్లిదండ్రులు ఫీజు కట్టారు కాబట్టి, ఆ కాలేజ్లో ఉన్నాను కాబట్టి, ఆ లెక్చరర్ బాగా చెప్పారు కాబట్టి, నేను నైట్ అవుట్లు చేసి చదివాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది, కాబట్టి నేను స్కూల్ టాపర్ అయ్యాను, కాబట్టి నేను క్లాస్ టాపర్ అయ్యానని వారి బలం మీద మాత్రమే ఆధారపడతారు. కానీ 127వ కీర్తనలో మనం చదివిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నీ దగ్గర పేరు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, నీకు సపోర్ట్ చేసేవారు ఉండొచ్చు, కానీ దేవుని సహాయము, దేవుని తోడు నీకు ఉండకపోతే నువ్వు జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. హల్లెలూయా. వి నీడ్ గాడ్ ఇన్ ఎవ్రీ సింగిల్ స్టెప్. ప్రతి అడుగులో నీ జీవితంలో నీకు దేవుడు, అన్నీ ఉన్న నీ ఊపిరిపోతే ఇంకెందుకు కదండి. ఒక వెర్రివాడంట, ధనవంతుడైన వ్యక్తి అంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీ ఈ ప్రాణం కోసం, ఈ దేహం కోసం, కొన్ని తరాల కోసం నేను దాచిపెట్టాను, గోడౌన్స్లో నేను ఆహారపు ధాన్యాలు నిల్వ చేసుకున్నాను, ఇక నాకు కొదువేం లేదని చెప్పుకుంటూ ఉంటే అతను దేవుని స్వరాన్ని విన్నాడంట, ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించిందంతా ఎవరి వశం అవుతుంది? చాలాసార్లు మనం అనుకుంటాం, నేను దాచుకున్నది ఏదైతే ఉందో అదే నాకు ధైర్యం. నువ్వే లేకపోతే ఇంకా నువ్వు దాచుకుంది ఎవరి వశమో, పరుల వశం అయిపోద్ది. అందుకే 128వ కీర్తనలో మనం చదివినట్లయితే 128వ కీర్తన మొదటి 2 వచనాలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు. నీ కష్టార్జితం అనుభవించాలంటే కూడా నీకు దేవుని అనుగ్రహం కావాలి. హల్లెలూయా. నేను కష్టపడ్డానండి, ఇప్పుడు తిందాం అనుకునే టైంకి చాలామంది లేరండి, తెలుసా మీకు? జీవితం అంతా కష్టపడి కరెక్ట్గా రిటైర్మెంట్ రోజుకి వచ్చేసరికి వాళ్ళు లేరు. పాపం కష్టమంతా ఒకరిది, ఫలితం అంతా మరొకరిది అన్నట్లు. ఒకవేళ బహుశా కష్టపడిన తర్వాత కుటుంబీకులు సుఖపడతారేమో, మంచిదే, కానీ నిజంగా కష్టపడిన వ్యక్తి లేకపోతే ఎంత బాధండి అది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే, నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించడానికి దేవుడు నీకు తన కృపను దయచేస్తాడు. ఇప్పుడు ఈ బాబెల్ గోపురం కట్టాలని ఆలోచన చేసిన, యత్నించిన ప్రజలందరూ కష్టపడడానికి రెడీ అయిపోయారు, కానీ దేవుడు మాత్రం వారి పనిని ముందుకు వెళ్ళనివ్వలేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి 8వ వచనం, ఆదికాండం 11వ అధ్యాయము 8వ వచనం, అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దేవుడు అనుకున్నది నెరవేరింది. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎన్ని ప్రణాళికలు వేసినా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము మాత్రమే స్థిరమవుతుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బాబెల్ గోపురం కడదాం అనుకున్నారు, కానీ దేవుడు వారి పనిని, వారి ప్రయత్నాన్ని ఎలా ఆపాలో ఆయన ఆపేశాడు. దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు ప్రభా నీ చిత్తం కాకపోతే నన్ను వెళ్ళనివ్వకు అని అడిగితే నేను ఆపేస్తాడు దేవుడు, తెలుసా? కొంతమంది ఎలా ఉంటారంటే, దేవా నేను వేసుకునే ప్రణాళికలన్నీ నేను వేసుకుంటాను, నువ్వు కేవలం అప్రూవ్ చేయాలి కానీ నువ్వు డిసప్రూవ్ మాత్రం చేయకూడదు అంటారు. అర్థమవుతుందండి? నా ప్రణాళికలన్నీ నేను వేసుకుంటాను, నువ్వు దాన్ని అప్రూవ్ మాత్రమే చేయాలి, టిక్ మార్క్ కొట్టాలి, సంతకం పెట్టాలి, కానీ సంతకం పెట్టనంటే నేను ఊరుకోనని. మా నాన్నగారు పరిచయం ప్రారంభించిన తొలి దినాల్లో ఓ కుటుంబం తమ ఏకైక కుమార్తెకు పెళ్లి చేయాలని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా నాన్నగారి దగ్గరకు వచ్చారు, పాస్టర్ గారు ఒక సంబంధం వచ్చిందండి మా అమ్మాయికి, చాలా అందగాడు అబ్బాయి, ఎత్తుగా ఉంటాడు, రంగు మంచి రంగు,
మంచి గవర్నమెంట్ జాబ్, బోల్డ్ అంత ఆస్తుంది. మా అమ్మాయికి ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారండి. ఆ ఇంట్లోకి మా అమ్మాయి వెళ్తే తన భవిష్యత్తు చాలా బాగుంటుంది అనుకుంటున్నాము అని అన్నారు. అనగానే మా నాన్నగారు అన్నారు, ప్రార్థన చేసి చెప్తాను, కొన్ని దినాలు ఆగండి అని చెప్పారు మా డాడీ. సరే పాస్టర్ గారు అని వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా డాడీ ప్రార్థన చేస్తే దేవుడు ఇది మంచి ఏర్పాటు కాదు, ఇది నా చిత్తం కాదు అని మా తండ్రికి దేవుడు చూపించారు. చూపించిన తర్వాత కొన్ని దినాల తర్వాత మళ్ళీ ఆ తల్లిదండ్రులు వచ్చారు. పాస్టర్ గారు ఏమంటారండి, ప్రార్థన చేశారా, దేవుడు ఏం చెప్పారు మీకంటే మా నాన్నగారు అన్నారు, ఇది దేవుని చిత్తము కాదు అని నేను గ్రహిస్తున్నానమ్మా, దయచేసి ఈ విషయంలో ముందుకు వెళ్ళొద్దు. అనగానే చాలా డిసప్పాయింట్ అయిపోయారండి తల్లిదండ్రులు. ఎందుకంటే అసలు చూడడానికి వంక పెట్టడానికి ఏ అవకాశం లేదు, అన్ని విధాలుగా సూపర్. బయట నుంచి ఎవరైనా చూస్తే అబ్బో ఇంత మంచి సంబంధమా అంటారు తప్ప అసలు ఇది వద్దు అని ఎవరు అనరు. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు మా అందరికీ చాలా ఇష్టం అండి, మా అందరికీ చాలా సమ్మతి, మా అమ్మాయికి ఇష్టమే, మాకు ఇష్టమే, మేము ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాము అని అంటే మా నాన్నగారు అన్నారు, దేవుడు నాకు ఎస్ చెప్పలేదు, నేను మాత్రం ఎస్ చెప్పనన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు మీకు ఇష్టం లేకపోయినా మా ఇష్టాన్ని బట్టి మీరు సరే అనండి, మేము పెళ్లి చేసేస్తాం అన్నారు. మా నాన్నగారు అన్నారు, దేవుడైతే నాకు ఓకే అని చెప్పమని లేదమ్మా, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి, రేపు పొద్దున ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా మళ్ళీ దేవుణ్ణి నిందించొద్దు, మళ్ళీ దైవజనుడిగా నన్ను కూడా మీరు నిందించొద్దు అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మాయి వెళ్ళిన రోజు నుంచి ఇప్పటికీ దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి భార్యాభర్తలకు మధ్యలో సఖ్యత లేదు. భర్త ఒక రూమ్లో పడుకుంటాడు, భార్య ఒక రూమ్లో పడుకుంటుంది. భయంకరమైన అక్రమ సంబంధాలు కలిగిన వ్యక్తి. ఇంట్లో ఒకవేళ అన్నం ఉంటుందేమో కానీ మనశ్శాంతి లేదు, ఆనందం లేదు. ఆ కుమార్తె ఒక్క రోజు కూడా తన జీవితంలో నవ్వలేదండి ఆ పెళ్ళైన తర్వాత. ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు అంటారు, దైవజనుడు ఆ రోజు మీరు చెప్పిన మాట మేము వినుంటే మా కూతురు యొక్క బంగారు భవిష్యత్తు ఇలా పాడై ఉండేది కాదు. పై విషయాలు చూసి బాగుందనుకొని ముందుకు వెళ్ళిపోయామయ్యా, మేము ఇప్పటికీ చాలా రిగ్రెట్ అవుతున్నాం, కానీ చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవా నా ఇష్టం ఇది, నా ఇష్టానికి నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోకపోతే నేను ఊరుకోను అంటాం. నువ్వు మొండి పట్టు పడితే దేవుడు సరే వెళ్ళంటాడు, కానీ దానివల్ల వచ్చే నష్టము కష్టము మనమే భరించాలి. కొన్నిసార్లు మన ఇష్టం అంతా చేసేసుకున్నాక ఒక కష్టం వచ్చాక దేవా నన్ను ఆపచ్చుగా అంటాం. దేవుడు ఎవరిని చేతులు కాలు కట్టేయడండి తెలుసా. దేవుడు ఎవరిని కూడా బలవంతంగా ఆయన మాటకు విధేయత చూపించమని ఎప్పుడు దేవుడు ఎవరిని బలవంతము చేయడు. బాబెలు గోపురాన్ని కట్టాలి అని ప్రయత్నం చేసిన ఈ వ్యక్తుల యొక్క పనిని దేవుడు ఆపేశాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్తే నీకు నష్టం. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుని చిత్తం కాని మార్గంలో వెళ్తున్నప్పుడు నీకు దేవుడే అడ్డుపడతాడు, అది నీకు మంచిది. హల్లెలూయా. సో దేవుని చిత్తం కాకుండా ఆయన చిత్తానికి వ్యతిరేక దశలో మనం వెళ్తున్నప్పుడు మన పనిని మన మార్గాన్ని ఎలా ఆపాలో ఆయనకు తెలుసు. ఇంకోటి ఏంటంటే, దేవుని చిత్తంలో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఆటంకాలు వచ్చిన ఆటంకాలను అడ్డుబండల్ని ఎలా పక్కకు తీయాలో కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? నీవు దేవుని చిత్తం కాని మార్గంలో వెళ్తుంటే నిన్ను ఎలా ఆపాలో దేవునికి తెలుసు. నిన్ను ఎలా ఆపాలో నువ్వు ఆయనకి ఏం ఐడియాలు ఇవ్వక్కర్లేదు. నిన్ను ఎలా ఆపాలో ఆయన ఆపుతాడు. ప్రభా నీ చిత్తం నాకు కావాలని అడిగితే దేవుని చిత్తం కాని రూట్లో నువ్వు వెళ్తుంటే నీ రూట్ మారుస్తాడు ఆయనే. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు దేవుని చిత్తంలో నువ్వు వెళ్తున్నా నీకు కొన్ని అడ్డులు వస్తూ ఉంటాయి. అది వ్యక్తులు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఆ అడ్డు బండల్ని ఎలా తొలగించాలో కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయ్యో ఇంత ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తూ పని ప్రారంభిస్తే ఇదేంటండి ఇంత పెద్ద అడ్డు వచ్చేసింది, వై దిస్ ఆబ్స్టకల్, ఎందుకు నేను ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ముందుకెందుకు వెళ్ళడం లేదంటే, నువ్వు దేవునికి అప్పగించుకుంటే నీ మార్గంలో వచ్చే అడ్డు బండలు ఎలా తొలగించాలో ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. నీ జీవితంలో అడ్డుబండలు తొలగించడానికి నువ్వు నేను దేవుడికి ఐడియాలు ఇవ్వక్కర్లేదండి. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే దేవునికి ఐడియాలు ఇస్తుంటాం. ఎప్పుడైనా ఇచ్చారా మీరు? ఇచ్చారండి? కొంతమంది దేవుడికి ఐడియాలు ఇస్తుంటారు. దేవా నా కొడుకు నా మాట వినట్లేదయ్యా, వాడి కాలు చేయి ఇరక్కొట్టి కొంచెం వాడిని దారిలో తీసుకొచ్చే అంటే ఇప్పుడు ఏంటనమాట దేవుడికి ఐడియా. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనం దేవునికి సలహా ఇచ్చే అంతటి వారం అయిపోతుంటాం. దేవునికి మంత్రి అయ్యి ఎవరం సలహా ఇవ్వక్కర్లేదండి. హల్లెలూయా. ఆయన అనంత జ్ఞానం కలిగిన ఆయన. హీ నోస్ హౌ టు డూ ద థింగ్స్ దట్ యు నీడ్. నీకేం అవసరమో అది ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎవరి ద్వారా చేయాలో అన్నీ ఆయనకు బాగా తెలుసు. ఇక్కడ బాబెలు గోపురాన్ని కట్టడాన్ని దేవుడు ఆపాలనుకున్నాడు. ఆయన ఎలా అయినా ఆపాడు. ప్రజలు ఆ పట్టణమును కట్టుట మానిరి అనే మాట చూస్తున్నాం. 9వ వచనం, దానికి బాబెలు అని పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసిన. ఆ గోపురానికి పాపం ఏదో మంచి పేరు సెలెక్ట్ చేసుకునే ఉండుంటారు కదండి. కొన్నిసార్లు మనం ఇల్లు కట్టేటప్పుడు ఇంటికి పేరు పెట్టుకోవాలనుకుంటాం. షాపు మనం ఓపెన్ చేసుకునేటప్పుడు ఓ మంచి పేరు పెట్టుకోవాలనుకుంటాం. ఆకాశాన్ని అంటే శిఖరం కడదాం అనుకున్నారంటే దానికి ఎంత అద్భుతమైన పేరు పెట్టాలనుకుని ఉంటారు కదండి. కొన్నిసార్లు పిల్లలు గర్భంలో పడగానే అమ్మ నాన్న ప్లానింగ్ చేసేసుకుంటూ ఉంటారు. అబ్బాయి పుడితే ఏం పేరు పెట్టాలి, అమ్మాయి పుడితే ఏం పేరు పెట్టాలి. కొంతమంది దైవజనులకు ఇచ్చేస్తుంటారు ఆ చాయిస్, దైవజనుడు ప్రార్థన చేసి పెట్టండి మీరు మా బిడ్డకు మంచి పేరని. ఇప్పుడు ఈ బాబెలు గోపురం కట్టడానికి ప్లానింగ్ వేసినప్పుడే మంచి పేరు సెలెక్ట్ చేసుకొని ఉంటారు, కానీ అసలు ఆ కట్టడం పూర్తి అవ్వలేదు, వాళ్ళు అనుకున్న పేరు కూడా పెట్టలేకపోయారు.
ఆఖరికి ఆ ఇన్కంప్లీట్ బిల్డింగ్కి పేరేం పెట్టారంటే బాబెలు అని పెట్టారు. బాబెలు అంటే అర్థం ఏంటంటే తారుమారు. అర్థమవుతుందండి? అర్థం ఏంటి? తారుమారు అంటే అనుకున్నది ఏది జరగలేదన్నమాట. నీ జీవితంలో కూడా దేవుని చిత్తానికి వ్యతిరేక దిశలో నువ్వు వెళ్తే నీకు ఎదురయ్యే అనుభవం ఏంటో తెలుసా? తారుమారు. అర్థమవుతుందండి? చాలాసార్లు మనం అనుకుంటాం అన్నీ స్మూత్గా అయిపోవాలని. దేవునిలో నీవు ఉంటే నీ బాటలు నీ మార్గాలు ఆయన సరళం చేసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానము, నా సన్నిధి నీతో కూడా వచ్చును, నేను నీకు ముందుగా వెళ్తూ మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నీతో ఉంటే నీకు అడ్డంకులు రావని నేను చెప్పట్లేదు, అన్నీ స్మూత్గా హైవే మీద ఉన్నట్టు అయిపోతాయని నేను చెప్పట్లేదు. అడ్డంకులు వచ్చినా ఆ అడ్డంకులు, ఆటంకాలు, అడ్డుబండలన్నీ దేవుడు క్లియర్ చేస్తాడు. కానీ దేవుని చిత్తం కాకుండా నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు నీ ప్రయత్నాలన్నిటిని ఏం చేస్తాడు? తారుమారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్నారంట. వీళ్ళు మాట్లాడుకున్న మాటలు విని దేవుడు వారి పనిని ముందుకు వెళ్ళనివ్వలేదు. విశ్వాస జీవితంలో మనం మాట్లాడుకునే మాటలు చాలా ప్రాముఖ్యము. హోషియా గ్రంథము 14వ అధ్యాయం ఒకసారి చూడండి. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ఈ మాట నేను మొదటిసారి చదివినప్పుడు ఐ వాజ్ రియలీ షాక్డ్. దేవుని మాటలు చూడండి, కొన్నిసార్లు మనం ఏదో అలా పైపైన చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం వాక్యం. కానీ వాక్యం లోతుగా చదివితే దేవుని వాక్యం మనకు గుచ్చుకుంటుందండి. ఎప్పుడైనా గుచ్చుకుందా మీకు దేవుని వాక్యం? దేవుని వాక్యం చదువుకున్నప్పుడు ఎప్పుడైనా నొచ్చుకున్నారా? లేకపోతే ఎప్పుడు మసాజ్ చేసినట్టుందా? మసాజ్ ఎప్పుడైనా చేయించుకున్నారండి? హాయిగా ఉంటుంది. మసాజ్ చేస్తుంటే నిద్రపోతాం కదండి. మసాజ్ జరుగుతూ ఉంటేనే నిద్రపోతుంటాం. కొంతమంది మసాజ్ అయ్యాక ఇంక లేవరు, ఇక్కడే మసాజ్ చేయించుకుంటూ ఉంటే బాగుండని. కొంతమందికి ఎక్కడా రాని నిద్ర మందిరంలో వచ్చేస్తుంటుంది. మరి పాస్టర్ గారి ప్రసంగాలు, వెస్లీ గారి ప్రసంగాలు మసాజ్లా ఉంటాయేమో తెలియదు నాకు. నిజంగా వాక్యం సరిగ్గా వింటే వాక్యం నీకు మసాజ్ కాదు. దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము. హల్లెలూయా. చెప్పేవారిని, వినేవారిని కూడా అది ఖండిస్తుంది. మనలో ఉన్న పాపం మనకి ఎత్తి చూపిస్తుంది దేవుని వాక్యం. ఈ హోషియా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనము నేను చదివినప్పుడు నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు అంట ఏమి సిద్ధపరచుకొని రావాలంట? పెళ్ళికి వెళ్ళేటప్పుడు బట్టలు సిద్ధపరచుకుంటాం, ఆభరణాలు సిద్ధపరచుకుంటాం. ఇరుగు పొరుగు వారిని అడుగుతారు కదండి కొంతమంది, ఈ ఒక్క పెళ్ళికి ఇవ్వండి ఈ నగ, మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చేస్తానని. బయటకు మనం ఎలా కనబడతాం అవన్నీ సిద్ధపరచుకొని వెళ్తుంటామేమో. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడంట మాటలు సిద్ధపరచుకొని, అయ్యా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యములగునుగా. కానీ దావీదు భక్తుడి కీర్తన గ్రంథంలో చక్కని ప్రార్థన, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం. ఇక్కడ హోషియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మీ మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, అంగీకరింపదగినవి అవే మాకు. చూసారండి, ఇది పాత నిబంధన గ్రంథంలో దేవునికి బలులు అర్పిస్తూ ఉండేవారు. దేవునికి అప్పుడు ఎడ్లు లేకపోతే కోడెలు వీటిని అన్నిటిని అర్పిస్తూ ఉండేవారు. పావురాలు, గువ్వల జత వీటన్నిటిని అర్పిస్తూ ఉండేవారు. కానీ నూతన నిబంధనకు వచ్చిన తర్వాత ఈ బలులు, అర్పణలు ఇవేం లేవు. బలుల కార్యక్రమం లేదు ఇంకా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే ప్రాయశ్చిత్త బలిగా తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ఇంకా మనం జంతువుల్ని బలిగా అప్పగించాల్సిన అవసరం లేదు. మరి బలిగా దేవునికి ఏం అర్పించాలంటే విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. మొదటిది. ఇక్కడ దేవుని వాక్యాలను చూస్తున్నాం, ఆయనకు బలిగా ఏం అర్పించాలంట? ఒకసారి చెప్తారా? ఒకసారి చూపించి చెప్తారా? నా పెదవులు, చెప్పండి అమ్మా. నా పెదవులు అంటే నేను చెప్పుకుంటున్నా, మీరు కూడా చెప్పుకోండి. నా పెదవులు నేను దేవునికి బలిగా అర్పిస్తున్నాను. పెదాలు దేవునికి అర్పిస్తే ఈ పెదాలు ఇంకేం పడితే అది మాట్లాడచ్చా? కొంతమందికి ఏసే పాటలు రావు కానీ సినిమా పాటలు వచ్చేస్తుంటాయి పొలోమని కదండి. ఒక్కసారి వినగానే క్యాచ్ అయిపోద్ది. దేవుని పాటలు ఇక్కడ 10 సార్లు పాడినా ప్రైజ్ అండ్ వర్షిప్లో ఎక్కువ. కానీ కొంతమందికి సినిమా పాటలు ఒక్కసారి వింటే చాలు, ప్రక్కింట్లో నుండి అది వెంటనే క్యాచ్ అయిపోయి ఇంకా అదే తిరుగుతూ ఉంటుంది. అదే తిరిగి మైండ్లో నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ తల్లి పాడే పాట పిల్లలు కూడా నేర్చుకుంటారు, అంతే కదండి. ఇంట్లో చాలాసార్లు తల్లిదండ్రుల ద్వారా పిల్లలు చాలా పాపంలోకి దిగిపోతూ ఉంటారు. కానీ దేవునికి మన పెదవులను బలిగా అర్పించినప్పుడు మన నోటి మాటలు ఆయన దృష్టికి అంగీకారయోగ్యములుగా ఉంటాయి. ఇతరుల గురించి మనం మాట్లాడే మాటలైనా, దైవజనుల గురించి మనం మాట్లాడే మాటలైనా, లేకపోతే నిన్ను గురించి నువ్వు మాట్లాడుకునే మాటలు అయినా, ఇతరులతో నువ్వు మాట్లాడే మాటలైనా, దేవుని గూర్చి నువ్వు మాట్లాడే మాటలైనా, నీ మాటలు దేవుని దృష్టికి అంగీకారయోగ్యములుగా ఉంటాయి. మాటలు సిద్ధపరచుకొని దేవుని వైపుకు తిరగాలంట. అప్పుడు దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడంటే హోషియా గ్రంథం 14వ అధ్యాయంలో 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము
దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన. ఈ వచనంలో రాయబడిన ఆశీర్వాదాలు వర్ణనకి మించిపోయినాయి అనిపిస్తున్నాయి చదువుతుంటే. ఎందుకంటే దేవుడు ఇచ్చే అభివృద్ధి, దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే సౌందర్యము, దేవుడిచ్చే సువాసన, ఐ థింక్ వాట్ ఎవర్ వీ నీడ్ ఫర్ లైఫ్. అసలు ఈ జీవితానికి ఏం కావాలో ఆశీర్వాదాలన్నీ ఒక ప్యాకేజ్ లాగా పెట్టి ఈ హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాల్లో అన్ని కలిపి ఉన్నట్లు అనిపిస్తుంది చూస్తుంటే, ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాగా. ఈ ఆశీర్వాదాలన్నీ మన సొంతం అవ్వాలంటే ఏ బలి అర్పించాలండి దేవునికి? ఏ జంతువుని అర్పిస్తే దేవుడు మెచ్చి మన హృదయంలో ఉన్న మనవులన్నీ తీరుస్తాడంటే ఏ బలి కాదు ఆయనకు అర్పించాల్సింది. నీ హృదయం దేవునికి అర్పించాలి, నీ మాటలు, నీ నోరు దేవునికి అర్పిస్తే అప్పుడు ఆయన నీ జీవితంలో ఆశీర్వాద జల్లులు కురిపించడం ప్రారంభిస్తాడు. సో బాబెలు గోపురం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మొదటిది, దేవుని ఆలోచనకు విరుద్ధంగా దేవునికి పేరు తెచ్చేటట్లుగా వారు చేయాలనుకోలేదు, కానీ తమకు తాము పేరు సంపాదించుకోవాలి అని. దేవుని నామ మహిమార్థంగా నువ్వు ఏ పని చేయాలనుకున్నా ఆ పనికి దేవుని సహాయం ఎప్పుడు ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, గాడ్ సపోర్ట్ విల్ డెఫినెట్లీ బీ దేర్. కానీ దేవుని నామ మహిమార్థంగా కాకుండా నీ పేరు కొరకు నువ్వేమైనా చేసుకోవాలనుకుంటే మాత్రం అందులో దేవుని సహాయాన్ని, దేవుని తోడ్పాటును ఆశించకు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం ఏ పని చేసినా ఆ పనిని దేవుడు ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు. ఒకవేళ దేవుడు తారుమారు చేయకుండా పోన్లే చేసుకొని ఇలా అనుకున్నా దానివల్ల మనకు నష్టమే తప్ప మన జీవితంలో క్షేమము మాత్రము కలగదు. ఆఖరుగా మన జీవితంలో దేవుని చిత్తమును ప్రతి విశ్వాసి అనుదినము కోరుకోవాలి. ప్రభువా, నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక. లెట్ యోర్ విల్ బి డన్. పరలోక ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పించారు, నీ చిత్తము జరుగును గాక. దై కింగ్డమ్ కమ్, దై విల్ బి డన్. నీ చిత్తము జరుగును గాక అంటే ప్రపంచంలో ఇంకెక్కడెక్కడో దేవుని చిత్తం జరగాలని కాదు ప్రార్థన చేయడం. ముందు నా జీవితంలో నీ చిత్తము జరుగును గాక. కొంతమంది వీధంతా తుడుస్తారు కానీ ఇల్లు మాత్రం తుడుచుకోరు. అది ఎలా ఉంటుందండి? కొంతమంది అందరికీ సువార్త చెప్పేస్తారు కానీ వాళ్ళ ఇంట్లోనే ఎవరు దేవుని నమ్ముకొని ఉండరు. సో మొదట నీ జీవితంలో దేవుని కార్యం, దేవుని క్రియ జరిగినప్పుడు నీ జీవితము ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, జేమ్స్ చాప్టర్ 4:13. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ఈ విషయం, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 15వ వచనం, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఏమని చెప్పుకోవాలంట? ప్రభువు చిత్తము అయితే. నువ్వు మాట్లాడే మాటల్లో అసలు ఈ మాట ఎప్పుడైనా వచ్చిందా? ప్రభువు చిత్తము అయితే ఇది అది చేస్తామని చెప్పుకోవాలంటే. ఎందుకంటే రేపేమి సంభవించినో మనకు కొన్నిసార్లు మనం 10 సంవత్సరాలకు ప్లానింగ్ చేసేసుకుంటాం. అసలు 10 రోజుల వరకు నువ్వు ఉంటావో లేదో కూడా తెలియదు, అవునా కదా? ఏదో ఈ ప్రపంచంలో ఎప్పటికీ సిలేసుకొని ఉండిపోయేలాగా మనం ప్రణాళికలు వేసుకుని మంచిదే. ఇక భవిష్యత్తు గురించి ఏ ప్రణాళికలు వేసుకోకుండా ఈరోజు తిండి వాళ్ళు తినేసి ఇవాళ డబ్బులు ఇవాళ ఖర్చు పెట్టేసుకొని రేపటి సంగతి తర్వాత చూసుకుందామని అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండాలని కాదు. కానీ భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోకని ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని చిత్తము అయితే. నేను ఎన్నైనా వేసుకోవచ్చు ప్రణాళికలు, కానీ నాకు కావాల్సింది దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం అయితే, ప్రభా ఇలా నేను ప్రణాళికలు వేసుకుంటున్నాను, నీ చిత్తానుసారంగా నన్ను నువ్వు నడిపించు. దేవుని చిత్తం, ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఒకవేళ ఇప్పటి వరకు నీ ప్రార్థనల్లో నీ చిత్తము అని చేసావో లేదో నాకు తెలియదు. కొంతమందికి నీ చిత్తం ప్రవ్వా అని అనాలంటే ఎంత భయమో. అమ్మో, నీ చిత్తం అని ఆయనకు అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడండి? ఆయన నీకేమైనా శత్రువా? దేవుడు నీకేమైనా శత్రువా? లేకపోతే దేవుడు నిన్నేమైనా బాధ పెట్టాలనుకునే ఒక శాడిస్ట్ అనుకుంటున్నావా? ప్రేమ కలిగిన దేవుడు ఆయన, పరలోకపు తండ్రి ఆయన, నీ అవసరతలు తీర్చేవాడు ఆయన, నీ భవిష్యత్తుకి ఏది మంచిదో అన్నీ ఎరిగినవాడు ఆయన. ఆయన చిత్తానికి అప్పగించుకోవడానికి ఎందుకంత టెన్షను? ఆయన చిత్తానికి అప్పగించుకోవడానికి ఎందుకంత హెసిటేషను? కొన్నిసార్లు చూడండి, వివాహ విషయంలో ఎవరినో ప్రేమించేస్తాడు ఈ కుర్రోడు. నీ చిత్తం అయ్యా అనాలంటే భయం. ఎందుకంటే నీ చిత్తం అయ్యా అంటే ఆ పిల్ల వద్దన్నాడు అనుకో దేవుడు, అమ్మో ఇప్పుడు నా హృదయంలో పెద్ద విగ్రహంగా ఉంది ఆ అమ్మాయి, ఇప్పుడు అమ్మాయిని పక్క తీయాలంటే నా వల్ల కాదు. సిమెంట్ వేసి మరి ప్లాస్టరింగ్ చేస్తాను అమ్మాయిని, హృదయంలో శిలగా నిలబెట్టేశాను. ఇంకెక్కడ అర్థమవుతుందండి? కొన్నిసార్లు మన ఇష్టం మనకి దేవుని కంటే ఎక్కువైపోయినప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకోవడానికి మనకు మనసు రాదు. కానీ దేవుని చిత్తానికి సంపూర్ణంగా నువ్వు అప్పగించుకోగలిగితే విశ్వాస జీవితంలో నీవు నిజమైన ఆశీర్వాదాన్ని చూస్తావు. దేవుని చిత్తానికి అప్పగించుకొని నీ జీవిత ప్రయాణాన్ని నువ్వు కొనసాగించినప్పుడు దేవుని మహిమను, దేవుని ప్రభావమును, ఆయన కార్యాలను స్పష్టంగా నీ జీవితంలో చూస్తాం.
కనుక బాబెలు గోపురం కట్టిన వారి వలె కాకుండా ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని ముందుకు వెళ్ళినట్లుగా దేవుడు మనకు తన కృపను సహాయం అనుగ్రహించును గాక. ఆమెను కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడేందుకు వందనాలయ్యా. చాలాసార్లు ఆ బాబెలు గోపురం కట్టిన వారి వలె మేము ఉన్నామయ్యా. నా ఆలోచన, నా ప్రణాళిక, నా ఇష్టం నెరవేరాలని కోరుకుంటున్నాం, కానీ మా ఇష్టాన్ని ప్రక్కన పెట్టి నీ ఇష్టాన్ని, నీ చిత్తాన్ని కోరుకునే వారంగా మమ్మల్ని చేయండి ప్రభా. మా ఆలోచనలు, మా ప్రణాళికలు కాదయ్యా. మమ్మల్ని సృష్టించిన దేవుడు, నేను నీ పట్ల ఒక మంచి ఆలోచనను, ప్రణాళికను కలిగి ఉన్నానని వాగ్దానం చేశావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నవో నీ ఆలోచన మా పట్ల అంత ఉన్నతంగా ఉన్నవయ్యా. అందును బట్టి స్తోత్రాలు. నీ ప్రణాళికను మేము నమ్మునట్లుగా, నీ ప్రేమను మేము సంపూర్ణంగా నమ్మునట్లుగా, నీ పట్ల సంపూర్ణమైన విశ్వాసమును కనుపరచువారిగా మమ్మల్ని అందరినీ నీవే నాయన నీ కృపలో స్థిరపరచండి. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.